మరో బ్రేకింగ్ ఫలితాలు వెలువడి సుమారు 10 రోజులు గడుస్తున్నా కూడా ఇప్పటికీ మహారాష్ట్ర సీఎం ఎవరు అనే దానిపై ఓ క్లారిటీ లేదు. మహాసీఎం ఎంపికపై సస్పెన్స్ ఇంకా వీడలేదు. ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం మరోసారి మహాయుతి కూటమి సమావేశం కానుంది. ఇందులో భాగంగా ఇవాళ సాయంత్రం ముంబైకి ఏకనాథ్ షిండే చేరుకోనున్నారు. అయితే ఇప్పటికే బీజేపీకి సీఎం పీఠం దాదాపుగా కన్ఫర్మ్ అయిపోయింది. డిసెంబర్ 5న మహారాష్ట్ర సీఎంగా బీజేపీ నేతే ప్రమాణ స్వీకారం చేస్తారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. ముంబై ఆజాద్ మైదానంలో ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఏర్పాట్లు కూడా చకచకా జరుగుతున్నట్లు సమాచారం. ఇక వాళ్ళ సాయంత్రం జరగబోయే మహాయుతి కూటమి సమావేశంలో కేవలం శాఖల కేటాయింపులపై మాత్రమే చర్చ జరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే మహారాష్ట్ర సీఎం రేసులో బీజేపీ నుంచి దేవేంద్ర ఫడ్నవీస్ పేరైతే బలంగా వినిపిస్తోంది. పూణే ఎంపీ కేంద్ర మంత్రి మురళీధర్ మోహల్ పేరు కూడా తెరపైకి వచ్చింది. ప్రభుత్వానికి బయట నుంచి మద్దతు ఇచ్చేటువంటి యోచనలో శివసేనకు చెందిన షిండే వర్గం ఉన్నట్లుగా సమాచారం. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ భూపతి సిద్ధంగా ఉన్నారు. భూపతి, ఆల్మోస్ట్ ఆల్ ఇప్పటికీ ఇంకా కన్ఫర్మేషన్ కాలేదు, బట్ బీజేపీకి చెందిన నేతకే అంటున్నారు. కొత్త కొత్త పేర్లు కూడా తెరపైకి వస్తూ ఉన్నాయి, కేవలం ఫడ్నవీస్ పేరే కాకుండా. రమణ, అసలు మహారాష్ట్ర సీఎం పదవి ఎంపిక ఇంకా ఉత్కంఠగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. 8 రోజులు గడిచినా ఫలితాలు వచ్చి ఇప్పటి వరకు సీఎం ఎంపిక ఇంకా తర్జన భర్జన కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. బీజేపీ అభ్యర్థికే సీఎం పీఠం కట్టబెడతారని మహాయుతి కూటమి నేతలు ఇప్పటికే స్పష్టమైన ప్రకటన చేశారు. ఒకవైపు ఏకనాథ్ షిండే, అదేవిధంగా అజిత్ పవార్లు సైతం బీజేపీకే సీఎం పదవిని ఇస్తామని కూడా హామీ ఇచ్చిన పరిస్థితి నెలకొంది. అయితే ఆ తర్వాత హోం మంత్రి కీలకమైన శాఖల విషయంలో ఆపద్ధర్మ సీఎంగా ఉన్న ఏకనాథ్ షిండే అలగడం, అదేవిధంగా తన స్వగ్రామానికి వెళ్లడంతో మళ్ళీ మొదటికి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ రోజు సాయంత్రం వరకు తన స్వగ్రామం నుంచి ఏకనాథ్ షిండే ముంబైకి చేరుకోబోతున్న పరిస్థితి నెలకొంది. ఈ రోజు రాత్రి మరోసారి మహాయుతి నేతలు దేవేంద్ర ఫడ్నవీస్, ఏకనాథ్ షిండే, అజిత్ పవార్లు చర్చలు జరిపే అవకాశం ఉందని కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఈ నెల 5వ తేదీన మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవి ప్రమాణ స్వీకారానికి ఆజాద్ మైదానంలో ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో అప్పటి వరకు సీఎం ఎంపిక జరిగే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. అయితే సీఎం ఎంపిక విషయంలో మొదటి నుంచి బీజేపీకి చెందిన మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న దేవేంద్ర ఫడ్నవీస్ ఉంటారని అందరూ భావిస్తున్న తరుణంలో మరో పేరు కూడా తెరపైకి వస్తున్న పరిస్థితి నెలకొంది. పూణేకు చెందిన ఎంపీ, అదేవిధంగా కేంద్ర మంత్రిగా వ్యవహరిస్తున్న మురళీధర్ మోహల్ మరోసారి తన పేరు తెర మీదకి వచ్చిన పరిస్థితి నెలకొంది. దీంతో ఉత్కంఠగా మారుతున్న పరిస్థితి నెలకొంది. రోజు రోజుకు పేర్లు మారుతున్న పరిస్థితి నెలకొంది. ఏకనాథ్ షిండే తనకు కీలకమైన హోంమంత్రిత్వ శాఖలతో పాటు మరికొన్ని శాఖలు తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు ఇవ్వాలని కూడా పట్టుబడుతున్న తరుణంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అదేవిధంగా మరాఠా వర్గానికి చెందిన వ్యక్తిని సీఎం అభ్యర్థిగా కట్టబెట్టాలని బీజేపీ అధిష్టానం కూడా యోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కీలక పరిణామాలు రోజు రోజుకు మారుతున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు ఏకనాథ్ షిండే సంబంధించిన శివసేన పార్టీ బయట నుంచి మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా కొన్ని వర్గాల ద్వారా తెలుస్తుంది. దీంతో మహాయుతి కూటమిలో ఎన్సీపీ, అదేవిధంగా బీజేపీ పార్టీలు అధికారంలో పాలు పంచుకుంటాయా, అదేవిధంగా శివసేనకు సంబంధించిన ఏకనాథ్ షిండే వర్గం కూడా పాల్గొంటుందా లేదనేది కొంత కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. ఏకనాథ్ షిండే అలిగి 2 రోజుల పాటు తన స్వగ్రామానికి వెళ్లిపోవడం, దీంతో పరిణామాలు మారుతున్నాయి. మరోవైపు సీఎం ప్రమాణ స్వీకారం కూడా ఈ నెల 5వ తేదీన ఏర్పాట్లు చేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఎవరు సీఎం అభ్యర్థి అవుతారనేది కూడా ఉత్కంఠగా మారింది. అదేవిధంగా కీలకమైన శాఖల విషయంలో ఈ రోజు రాత్రి చర్చలు జరిగే అవకాశం ఉందని కూడా పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది. మహాయుత కూటమి పూర్తి స్థాయిలో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తుందా, లేకపోతే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, అజిత్ పవార్ వర్గం, బీజేపీ పార్టీలు ఏర్పాటు చేస్తాయనేది ఉత్కంఠగా మారుతున్న పరిస్థితి నెలకొంది. ఏకనాథ్ షిండే బయట నుంచి మద్దతు ఇస్తారా, లేకుంటే మంత్రివర్గంలో చేరుతానా అనేది ఈ రోజు రాత్రి వరకు తేలే అవకాశం ఉంది. రమణ. థ్యాంక్ యూ భూపతి.